స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. మిత్రులారా, నేటి సమాజంలో మనల్ని బాగా ఆకర్షించేవి ఆఫర్స్, ప్రలోభాలు. అవి గవర్నమెంట్ ఇచ్చే ఆఫర్స్ కావచ్చు, షాపులు ఇచ్చే ఆఫర్స్ కావచ్చు, బిజినెస్ ఆఫర్స్ కావచ్చు. ప్రలోభాలు ఏవైనా సరే ఆఫర్స్ల అట్రాక్షన్లో పడి మనల్ని మనం మర్చిపోతే ఏమవుతుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఆకాశంలో ఒక గ్రద్ద ఆహారం కోసం చూస్తుండగా ఒక నక్క ఎర్రలతో నిండిన బండి లాగుతూ వెళ్తుందట. పైనుండి దీన్ని చూసిన గ్రద్ద రయ్యమని ఆ నక్క ముందు వాలి ఆ ఎర్రలు కావాలని నక్కను అడిగిందట. అప్పుడు ఆ నక్క తప్పకుండా ఇస్తాను, కానీ కొంత వెల అవుతుంది అన్నదట. దానికి ఆ గ్రద్ద ఏమివ్వాలి, ఎంత ఇవ్వాలి అని అడిగితే, నీ 2 ఈకలు ఇస్తే నేను ఒక ఎర్రని ఇస్తాను అని నక్క అన్నదట. గ్రద్ద తన 2 ఈకలు పీకి ఇచ్చిందట. నక్క వాటిని తీసుకొని ఒక ఎర్రని తీసి ఇచ్చిందట. దాన్ని తింటూ, ఆహా ఎంత రుచిగా ఉంది, మళ్ళీ ఇంకొకటి తిందాం అని మళ్ళీ నక్క దగ్గరికి వచ్చిందట. అలా రుచి మరిగి మళ్ళీ మళ్ళీ తన ఈకలనిచ్చి ఎర్రలను కొంటూ వచ్చిందట ఆ గ్రద్ద. చివరికి ఆ గ్రద్ద ఒంటి మీద ఈకలన్నీ అయిపోయాయి. అప్పుడు ఒక్కసారిగా నక్క పెద్దగా నవ్విందట. గ్రద్ద తేరుకొని నిజం తెలుసుకునేలోగా తన ఈకలన్నీ ఊడి పైకి ఎగరలేకపోయింది. నక్క అమాంతంగా గ్రద్దపై పడి చీల్చి తినేసింది. విచక్షణ కోల్పోయి శక్తినంతా అమ్ముకొని ఎగిరే శక్తిని కోల్పోయి చివరకు ప్రాణాలు విడిచింది ఆ గ్రద్ద. చూసారా ఫ్రెండ్స్, గ్రద్దలాగా ఆశకు అంటే ఆఫర్స్కి అట్రాక్ట్ అయ్యి ముందు వెనక ఆలోచించకుండా ప్రవర్తిస్తే తాత్కాలిక ఆనందం లభించినా జీవితం నాశనం అవుతుంది. అందుకే మన ముందున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో కూడా మనకు ఎదురయ్యే ప్రలోభాలకు లొంగిపోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మన జీవితం సుఖమయం అవుతుంది. టేక్ కేర్.